ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కువైట్ సిటీలో ఉన్నాను. ఇక్కడ కువైట్ సిటీ అంటే ఇక్కడ ఏరియా పేరు వచ్చి షార్క్ అంటారు దీన్ని, ఏరియా పేరు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మెయిన్ రోడ్లోకి వెళ్ళి మొత్తం బిల్డింగ్లన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రస్తుతం అయితే నేను పార్కింగ్లో ఉన్నాను అనమాట. ఇక్కడ పార్కింగ్ నుంచి నేను మెయిన్ రోడ్లోకి వెళ్తే మొత్తం బిల్డింగ్లన్నీ కనబడతాయి. ఇంకా మనకి కువైట్లో ఉన్న అతిపెద్ద బిల్డింగు మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే రైట్, ఇక్కడ మెయిన్ రోడ్లోకి వెళ్ళొచ్చు. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అంటే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఈ సైడ్లో పార్కింగ్ చేస్తారు. అంటే అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి పార్కింగ్ ఎక్కడ చేయాలో తెలియక ఇక్కడ బయట అక్కడక్కడ పార్కింగ్ చేసుకుంటారు అనమాట. అయితే నేను కూడా అలాగే నేను వచ్చింది అయితే చూడండి, మీకు రైట్ సైడ్ కనబడుతుంది కదా గ్లాసులు బిల్డింగు, అక్కడికి వచ్చానమాట. అయితే ప్రస్తుతానికి నేను ఈ బిల్డింగ్లన్నీ చూపించడానికి రోడ్డు మీదకి వచ్చాను. చూడండి, ప్రస్తుతం ఈ బిల్డింగ్ మీద కనిపించాలంటే నేను కొంచెం ఎదరికి వెళ్ళి అప్పుడు యూటర్న్ చేసుకుని అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే దగ్గరగా చూస్తే మనకి కనిపించదు కాబట్టి పెద్ద బిల్డింగ్ని దూరం నుంచి చూడాలి కాబట్టి నేను ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. ఈ సిగ్నల్ దాటితే కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ చేసుకుని మనకు మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. ఈ స్ట్రీట్ పేరు వచ్చి సైడు, రైట్ సైడు, ఫ్రంట్ మొత్తం అన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేది బ్లూ కలర్లో ఉంది కదా అద్దాలో, అది కిప్కో టవర్ అంటారు దాన్ని. టవరు అక్కడ కనబడుతుంది కదా మనకి స్ట్రైట్ కానీ, అది చూడండి కొంచెం ఎదురుకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, అది అదే లైన్లో ఉంది, అద్దాలతో ఉంది కదా, అదే మనకి కువైట్లో అతిపెద్ద టవర్ అనమాట. ఇక్కడ మనకి యూటర్న్ ఉంది, ఇక్కడ ఆగితే మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇది అదిగో రైట్ సైడ్ కొంచెం అది ఉంది కదా అక్కడ, అదే మనకి కువైట్లో అతిపెద్ద టవర్ అనమాట. అది పొడవైన టవరు. దాని పేరు వచ్చి అల్హమ్రా టవర్ అంటారు దాన్ని. చూడండి చూడండి, ఇదే అతిపెద్ద టవర్ అనమాట కువైట్లోని. దీని పేరు వచ్చి అల్హమ్రా టవర్, హమ్రా టవర్ అంటారు దీన్ని. దీంట్లో కూడా షాపింగ్ మాల్స్, రూమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇక్కడ కిందేమో పార్కింగ్ ఉంటుంది. కాకపోతే నేను అక్కడ దాకా వెళ్ళట్లేదు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను యూటర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చూపిస్తాను మీకు క్లియర్గాని. ఇక్కడ మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి వచ్చి మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఈ స్ట్రీట్లో మొత్తం అన్నీ పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి కాబట్టి నేను ఇదే స్ట్రీట్లో నేను 4-5 రౌండ్లు వేస్తాను అనమాట. ఇది మనకి రైట్ సైడే ఉంది నేను వచ్చిన టవరు, కిప్కో టవర్ అంటారు దాన్ని. కాబట్టి కనిపించట్లేదు కాబట్టి నేను ఫ్రంట్కి వెళ్ళాం కానీ మళ్ళీ బ్యాక్ వస్తాను ఈ టవర్ కనపడాలంటేని. ఇదంతా ఏరియా వచ్చి షార్క్ అంటారు దీన్ని, ఏరియా పేరు షార్క్. చూడండి, అది ఇంకో బిల్డింగ్ కనబడుతుంది మనకి, కాకపోతే చిన్న బిల్డింగ్ అనమాట. అది నుంచి మనం యూటర్న్ చేసుకొని బ్యాక్ వస్తాను ఇప్పుడు. నేను బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. లోపల పార్కింగ్ సాధారణంగా దొరకదు. ఇది కువైట్లో రెండో టవర్ అనమాట, రెండో పద్ధతి టవర్. అది ఇందాక నేను చూపించింది కువైట్లో పొడవైన టవర్. ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుని అక్కడికి వెళ్తాం. సిగ్నల్, రెడ్ సిగ్నల్ పడింది. ఇక్కడ కాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ బస్సులు చూడండి. ఇక్కడ కువైట్లో మనకి ఇక్కడ ఏరియాలో ఉండేవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అనమాట. షార్క్ అంటారు ఈ ఏరియా పేరు. ఇక్కడ ఉన్న బిల్డింగ్లు మళ్ళీ వేరే చోట ఉండవు. ఇక్కడే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు. సిటీలో చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి
కాకపోతే ఇంకా చిన్నవి ఉంటాయి అన్నమాట టవర్స్. పెద్ద బిల్డింగ్లన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయి, షార్క్లోని. ఇక్కడ మనం సిగ్నల్ పడింది. అంటే డబల్ డెక్కర్ బస్ ఇది ఉందన్నమాట. ఓకే, గ్రీన్ పడింది, మనం బయలుదేరదాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట మనం. నేను మళ్ళీ కువైట్ పొడవైన బిల్డింగ్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాను నేను. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, మీరు చూడటమే ఓన్లీ. రోడ్స్ ఎలా ఉంటాయి చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. కొంచెం ఎదరికి వెళ్ళి చూపిస్తాను మీకు, చూడండి. ఇది బిల్డింగు, కువైట్లో పొడవైన బిల్డింగ్ అనమాట. దీని పేరే అల్హమ్రా టవర్ అంటారు, దీన్ని హమ్రా టవర్. అయితే దీంట్లో మనకి షాపింగ్ మాల్స్, ఇంకా ఆఫీసులు మొత్తం అన్నీ ఉంటాయి. దీని పొడవు వచ్చి 412 మీటర్స్ అంట. అయితే ఫ్లోర్స్ వచ్చి 80 ఫ్లోర్లు ఉంటాయంట దీంట్లో. ఓకే, ఆఫీసులో చేసిన వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్లో ఉంటారు, కనిపించే వాటిల్లో ఉంటారనమాట. ఇప్పుడు మనం యూటర్న్ చేసుకుని, ఇది పైన ఉంటుంది ద్వారం, బ్రిడ్జ్ పైన అనమాట. కింద ఇంకోటి రోడ్డు ఉంటుంది. కాబట్టి మనం యూటర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట. ఇదే టవరు, హమ్రా టవర్. కువైట్లో పొడవైన బిల్డింగు ఇదే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, క్లియర్గా కనిపిస్తుందా? దీని పొడవు వచ్చి 412 మీటర్లు. కువైట్లో పొడవైన బిల్డింగు ఇదే. సో ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ రోడ్లు కట్టాలి, సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది చూడండి. కువైట్లో అతిపెద్ద బిల్డింగ్లు ఉన్న ఏరియా మీకు చూపించాను. మీకు నెక్స్ట్ వీడియోలో వేరే లొకేషన్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. సో నేను ఇప్పుడు ముందుకు వెళ్తాను. మేడం ఫోన్ చేసింది త్వరగా రమ్మని. నా సిగ్నల్ దాటితే కానీ మనం ఇందాక మీకు బ్లూ కలర్ బిల్డింగ్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళాలి నేను. ఇక్కడ ఈ స్ట్రీట్లో మొత్తం సిగ్నల్స్, చాలా సిగ్నల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మీకు మినిమం 1 అవర్ పడుతుంది అనమాట. ఎందుకంటే అడుగడికి సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ. ఒక్కో సిగ్నల్ వచ్చి 2 నిమిషాలు ఆగాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే ఏరియా మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.